వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నిజంగానే నాజీకి మించిన పాలన, హిట్లర్ పాలన నడుస్తోందా? మరి రేవంత్ రెడ్డి గారే స్వయంగా హిట్లర్తో పోల్చి ఇవాళ పేద ప్రజల మీద యుద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఏ పాలన కోరుకున్నాం, ఏ పాలన వచ్చింది మాట్లాడదాం. పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో పృథ్వీరాజ్ క్రాంతి దళ్ పేరుతో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేస్తున్నటువంటి పృథ్వీరాజ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మరి నిజంగానే రేవంత్ పాలన హిట్లర్ పాలన అని ఆయనే చెప్తున్నటువంటి నేపథ్యంలో మాట్లాడదాం. పృథ్వీ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే పృథ్వీ. నమస్తే. జై తెలంగాణ. ఏంటన్నా జై తెలంగాణ? నిజంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా హిట్లర్ పాలన నడుస్తుందా, లేకుంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎటువంటి పాలన నడుస్తుంది? బరాబర్ ఆయన చెప్పింది కరెక్టే. అదే పాలన నడుస్తుంది. వెలుగుమట్ల ఇన్సిడెంట్ కాగానే నేను కూడా ఆయన మీద చిన్న పాట కూడా రాసిన. పోతౌరో రేవంతు పేదోళ్ళ ఉసురు దలిగి, పోతౌరో రేవంతు బీదోళ్ళ ఉసురు దలిగి, మా బిడ్డల ఉసురు దలిగి, పసి గుడ్డుల ఉసురు దరిగి అని అదే రోజు చెప్పిన. రజాకార్ను మించిన రజాకారినే, రజాకార్ వారసత్వం పుచ్చుకున్నటువంటి వ్యక్తి రజాకార్ రేవంత్ నాయుడు అని ఆ రోజు నామకరణ చేసిన నేను. అదే ఆయన ఇవాళ చెప్తా ఉన్నాడు. హిట్లర్ అంటే జనానికి అయితే హిట్లర్ దేనికో తెలుసు. హిట్లర్ అని చెప్పుకుంటందుకే జనం వెనక ముందు ఆడతాడు. ఎందుకంటే ఆయన చేసిన జీనోసైడ్, ఒక జాతిని మొత్తం కంప్లీట్గా బొందబెట్టే లెక్కల వాటిని మొత్తం కింద గ్యాస్ స్టేషన్లలో పెట్టి నిండు ప్రాణాలను తీసి అందులో వారేసి, అంటే బొక్కలు కూడా కరిగిపోయేటువంటి దాంట్లలో ఆయన వేసి చంపినటువంటి మహానుభావుడు హిట్లర్. తనను ఈయన పుంచిపుచ్చుకుంటున్నాడు. ఈయన మొత్తం కంప్లీట్గా ఆయన విధ్వంసం చేసి వదిలిపెట్టిండు. కంప్లీట్ హోలోకాస్ట్ అంటే మారణ హోమం సృష్టించిండు. హిట్లర్ అంటేనే ఒక మారణ హోమానికి ఒక ఐకాన్. ఆయన మొత్తం ప్రపంచంలోనే ఒక ఐకాన్. అటువంటి ఐకాన్ను ఈయన ఒక రోల్ మోడల్గా తీసుకొని, నేను హైడ్రా అనే సైన్యాన్ని పెట్టి నువ్వు ఇజ్రాయిల్ ఇప్పుడు వార్ నడుస్తున్న సీన్లు నువ్వు ఇక్కడికి వస్తే నీకు కనబడతాయి అనేది క్లియర్గా చెప్తున్నాడు. మరి ఈయన చెప్తున్నది ఈయన వాస్తవం. ఆయన చెప్పేదంతా వాస్తవమే. ఆయనే పేదోళ్ళ ఎక్కడ గుడిసెలు ఉన్నా, పేదోళ్ళ ఇండ్లు ఉన్నా వాటికి పర్మిషన్ ఉంటుంది, కరెంటు పర్మిషన్ ఉంటుంది, ఇరిగేషన్ పర్మిషన్ ఉంటుంది, నీకు రిజిస్ట్రేషన్స్ అవుతాయి, అన్నీ జరుగుతాయి. వీళ్ళు ట్యాక్సులు కడతారు. పేదోళ్ళు చిన్న చిన్న లోన్లు తీసుకున్న వాళ్ళందరి మొత్తము వాళ్ళ భవిష్యత్తును సర్వనాశనం చేసిండు. పేదోని కళను కళ్ళ చేసి పడేశారు. నిజంగా కూడా యుద్ధ వాతావరణం అక్కడ ఉన్న దాందే. నేను అదే అప్పుడు వెలుగుమట్ల పోయినప్పుడు అదే కంపారిజన్ చేసి పెట్టినాం. వాళ్ళకి అన్నీ ఉండే కోర్ట్ ఆర్డర్స్ ఉన్న తర్వాత కూడా కూలగొట్టి ఇప్పుడు చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు గూగుల్లో చెక్ చేసుకోమంట. అంటే ఎంత ఆయనకు అంటే అదే విధ్వంసం సృష్టించుడు, కుటుంబాలను ప్రజలను తొక్కుడు అనేది ఒక హిట్లర్ని ఎక్కడ నువ్వు ఏడవైనా కానీ హిట్లర్ అనగానే ఒక నిజంగా కూడా అసాసిన్ అన్నట్టే ఈయన కూడా అసాసిన్ లెక్కనే ఉన్నది ఈయనది కూడా. మళ్ళీ నేను చెప్తున్నది ఏంటంటే, గోబెల్స్ ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రచారం చేసేటువంటి మంత్రి గోబెల్ ఉన్నాడు కదా, ఆ గోబెల్స్ ప్రచారం కూడా ఇప్పుడు ఈయన అదే చేస్తా ఉన్నాడు. ఏం చెప్పుకుంటే ఎన్ని పచ్చ అబద్ధాలు చెప్పిండు మొన్న హిందూ దాంట్లో చెప్పేటప్పుడు. ఆయన రైతు బంధు మొత్తం అందరికి ఇస్తున్నా అని చెప్పిండు. అసలు ఈయన కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి వచ్చినాడు కదా. నువ్వు రైతులకు సమస్యలే లేవన్నావు. దానికైతే నేనే ఉదాహరణ. నేను పోతున్నా, నేను రైతుల దగ్గర పోతున్నా, చూస్తున్నా వాళ్ళ కన్నీటి గాథలు. కల్లాల కాడికొచ్చి, ఐకేపీ సెంటర్ల కాడికొచ్చి తూకమైనవి కూడా 15 రోజులు 20 రోజులు వరకు కూడా వాళ్ళు తీసుకొని పోలేని స్థితిలో ఉంటే చెదలు పట్టిన వాటిని కూడా నేను సమాజానికి చూపించిన. నేను ఒక దగ్గరికి పోయి వచ్చిన తర్వాత 15 రోజులకు మళ్ళా పోతే ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉన్నది. నేను పోయిన కాడ కొన్ని తీసుకొని పోయారు. ఇప్పుడు మళ్ళీ నేను పోయిన కాడ మళ్ళీ తీసుకొని పోయారు. అంటే ఇవన్నీ చేసుకుంటూ మళ్ళా అబద్ధాన్ని ఎంత అద్భుతంగా చెప్పడండి. అదే గోబెల్స్ ప్రచారం కదా. వచ్చి కూర్చొని డైరెక్ట్ చెప్తున్నాడు ఆయన. మొత్తం యూ కెన్ సీ మా ఫార్మర్స్ వచ్చి చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడు అంటున్నాడు. ఎవ్వరు సంతోషంగా లేరు. ఆయన ఆడోళ్ళ గురించి చెప్తున్నాడు, ముచ్చట చెప్తున్నాడు. దీనిలో ఏంటంటే ఇప్పుడు విధ్వంసం సృష్టించి ఇప్పుడు ఈయన చెప్పేటప్పుడు ఏం చేసిన, హైడ్రా పెట్టి ఏంది ఇవాళ ఎవడన్నా కబ్జా చేయాలన్నా కానీ భయపడాల్సిందని 55-58 చెరువులల్లా కన్స్ట్రక్షన్ జరిగిందని నీ పార్టీ ఉప ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్పిండు కదా. ఓపెన్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పిండు. దాంట్లో ఒక 5 అన్నది నువ్వు వాటిని విముక్తి చేసినావా? చేయలేదు. మా హైడ్రా ఎవరి గురించి పనిచేస్తున్నది? మీ అన్న ఇల్లు కూడా బఫర్లనే ఉన్నదని చెప్పని గతంలో మొత్తం కథనాలు వచ్చినాయి, చూసినాం. ఆయన ఏమన్నాడు, మంది హైదరాబాద్ జనము మూసీ నీళ్ళల్లో మొత్తము మంది ఫామ్ హౌస్లలో గిదిపోతే ఆ నీళ్లు మనం తాగుతున్నాము. ఫామ్ హౌస్లు మొత్తం ఇల్లీగల చెర్లల్లో శిఖాలలో కట్టిరు కాబట్టి వాటి అన్నింటినీ కులగొడుతున్నందుకే హైడ్రా పెట్టినాను అన్నాడు. ఒక్క నాగార్జునాన్ని చేయబెట్టి మళ్ళీ దాని తర్వాత కన్వెన్షన్ కొట్టిన తర్వాత దాని తర్వాత ఏం లావాదేవీలు జరిగినో తెలియదు మనకు. మొన్న మేము మధు పార్క్ అప్పుడు కూడా మేము డైరెక్ట్ ఆ కోకాపేట దగ్గర ఫ్లైఓవర్ దగ్గర తీసుకపోయి అక్కడ పెట్టి ఆ ఆదిత్యాన్ని చూపించినాం. డైరెక్ట్ మూసీలో కడుతున్నారని చూపించినాం. ఇవన్నీ నీ చెరువులు ఒక్క చెరువు కూడా విముక్తి చేయలే. కానీ నువ్వు పేదోళ్ళకి మాత్రం మొత్తం గులగొట్టినావు కంప్లీట్గా.
అందుకే ఆ దమనకాండ బరాబర్ కనబడుతున్న హిట్లర్ లెక్కనే నువ్వు అక్కడ ఏం చేసినావు ఇలా కానీ జరుగుతున్నది. తెలంగాణ అంటేనే పోరాటాలకు పురిటిగడ్డ. అట్లాంటిది మనకి బండెనక బండి గట్టి పాట గుర్తు చేసుకుంటే నాజీకి మించినోడా నైజాం సర్కారోడా అని బొందబెట్టినటువంటి గడ్డ. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి హిట్లర్తో పోల్చుకున్నటువంటి నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డిని మళ్ళీ ప్రజలు ఆదరించే పరిస్థితి ఉంటుంది. అసలు ఎట్లా ఉంటుంది? ఎస్, ఇది 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 బరాబర్ రేవంత్ రెడ్డిని బొందబెడతారు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే ఒత్తవు కొడుకో నైజాము సర్కారోడా నాజీల మించి నౌరో నైజాము సర్కారోడా పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకోని పోలీసు మిలిటరీ రెండు బలవంతులా అనుకోని నువ్వు పల్లెలు దోసివి కొడుకో నైజాము సర్కారోడా. ఈ నైజాం సర్కారోని అవన్నీ మొత్తం వాడు చేసినటువంటి దమనకాండాలు మొత్తము సర్కారు ఇక్కడ ఉన్నటువంటి నిజాంను నాజీలను పోల్చి చేసిండు కదా. ఈయన కూడా మళ్ళీ అదే నాజీలకు నేను వారసుని, హిట్లర్కు వారసుని నేను, జ్యూష్ను ఎట్లయితే మొత్తం చంపినో పేదోళ్ళని మొత్తం ఇట్లా చంపుతానడో అట్లా అన్నట్టు చుట్టుముట్టు సూర్యపేట నటనడు నల్లగొండ నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కా గోలుకొండ నువ్వు ఉండేది జూబ్లీ హిల్స్ దాని పక్కా గోలుకొండ గోల్కొండ కిలా కింద అక్కడనే కదా, గోల్కొండ కిలా కిందనే కదా మనకు స్వాతంత్రం వచ్చింది చేస్తుంది కదా. ఆ కిలా కిందనే వాటి కిందనే ఈయన రాజకీయ ఆధిపత్యాన్ని బరాబర్ తెలంగాణ ప్రజలు బొందబెట్టబోతున్నారు రేవంత్ రెడ్డిని. నీ గోరిగర్తం కొడుకో నీ గోరిగర్తం కొడుకో రేవంతు సర్కారోడా నీ గోరిగర్తం కొడుకో రేవంతు సర్కారోడా. బరాబర్ రేవంత్ సర్కార్ను ప్రజలు బొందబెట్టబోతున్నారు, రాజకీయంగా ఆయన బొందబెట్టబోతున్నారు. ఆయనకు అర్థమైతలేదు, తమాషా అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ పేదోళ్ళ మీద నీళ్లు నిధులు నియామకాలు అన్నారు కదా, ఆత్మాభిమానం స్వయం పాలన ఇవి కూడా అస్తిత్వ పోరాటం. తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అది నాజీల రక్తాన్ని పుణికిపుచ్చుకున్నాడు అనుకుంటుండో ఏమో తెలియదు, ఈయన నాజీ రక్తం ఎక్కించుకుంటున్నాడు అనుకుంటుండో తెలియదు. కానీ బరాబర్ ఆడ నాజీలు ఇక్కడ నైజాములు రజాకార్లను ఎట్లయితే తిరుగుబాటు చేసి పైజామాలు ఉడిపించి ప్రజలు బగాయించిండ్రో ఉరికిచ్చిర్రో బగాయించిండ్రో వడిసేల రాళ్ళు నింపి వడిగా కొట్టితేను కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితేను నీ మిలిటరీ పారిపోయారో రేవంతు సర్కారోడా నైజాము సర్కారోడా. అట్లా నువ్వు మిలిటరీని నువ్వు ఎన్ని దించినా నువ్వేం చేసినా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు చేసే కాలం చాలా దగ్గరకు ఉన్నది రేవంత్కు మాత్రం. తర్వాత ఏంటంటే నిర్మోహమాటంగా నిర్భయంగా నిర్లజ్జగా అస్తిత్వ పోరాటాలను అనగదొక్కే ప్రయత్నం కనుక జరుగుతున్నది ఆల్రెడీ. దాని మీద తిరుగుబాటు ఉన్నది, బావుటాలు మా బోటోళ్ళం ఎగిరేస్తున్నాం. కానీ ఇవాళ అస్తిత్వ పోరాటం నిజంగా తెలంగాణలో సాగుతున్నటువంటి నేపథ్యంలో అస్తిత్వం మీద దాడి జరుగుతుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి, అట్లాగే మోడీ తెలంగాణ టీడీపీ తెలంగాణ డిక్షనరీ లేదనే పదం నుంచి మొదలు పెట్టుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ నుంచి మొదలు పెడితే ఇవాళ ఎందుకు తెలంగాణ మరొకసారి అస్తిత్వ పోరాటం చేయాల్సి వస్తుంది? వాళ్ళు అంటుండే 12 ఏళ్ల తర్వాత ఏమున్నది, ఒక పుష్కర కాలం పోయింది కదా, పుష్కర కాలం పోయిన తర్వాత కూడా వాళ్ళ లోపట పవన్ కళ్యాణ్ చెప్పిన స్టేట్మెంట్ మర్చిపోయి ఉంటారు అని అనుకుంటున్నాం. అని ఇది ద్వేషం కాదు, మీకు ద్వేషం ఉంది. మీరు ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చేయాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు వనరుల దోపిడీ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ మీరు రాజకీయ ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటున్నారు. నీ జాగాలనే పాడలేదని నువ్వే చెప్పినావు. నాకు ముఖ్యమంత్రిని అయ్యేది ఉన్నదా సచ్చేది ఉన్నదా, నన్ను ఆడనే కన్సిడర్ చేస్తలేరు, ఈడోడు నన్ను నాకు దిక్కులేదని. దిక్కులేని దానివి గిచ్చికాయ ఎందుకు పెట్టుకుంటానికి ఇక్కడికి వచ్చినావు. అక్కడికి వాళ్ళు ఈ అస్తిత్వాన్ని ఎట్లా అంటే 12 ఏళ్ళు గడిచినా కానీ పుష్కరం ఒక్కటి పోయినా కానీ వేరు బుద్ధి వారు మానరు బాబు పాడు బుద్ధి విడనాడరు బాబు జాజిరి 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 కిలకిల జాలపుతాడు ఎన్నడు గాల్తదో ఆంధ్రోళ్ళ దోపిడి కాడు. ఎవడెవడైతే దోపిడీ చేస్తుండో ఇట్లా పవన్ కళ్యాణ్ సొంటోళ్ళు కావచ్చు, ఇంకా వారసులు కావచ్చు, చాలా మంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇవాళ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆధిపత్యం గురించి కదా, ఇప్పుడు మోడీ అన్నారు. మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక ఈక్వేషన్తో ఇక్కడికి వస్తున్నాయి అని అంటున్నారు. నేనేమంటున్నా, వాళ్ళు చెడగొట్టుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఇక్కడ ఎప్పుడైతే మోడీ కలిసిండో అదే రోజు బొండబడ్డది. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అసమర్థుల, కిషన్ రెడ్డి అసమర్థుల, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఎవరెవరైనా ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లేకపోతే సరే బండి సంజయ్ అంటే నిన్న మొన్న వేరే దాంట్లో ఉన్నాడు, అరవిందులు కావచ్చు, లక్ష్మణ్లు కావచ్చు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇక్కడ సీనియర్ ఉన్నటువంటి దత్తాత్రేయులు కావచ్చు, ఎవరు లేని టైంలో వాళ్ళు గల్లీలు పట్టుకొని ఎమర్జెన్సీలో జైళ్ళలో పోయినటువంటి వాళ్ళ అనుభవాలు ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా. చాలా మంది మురళీధర్ రావుల సొంటోళ్ళు కావచ్చు. మరి వాళ్ళందరూ అసమర్థులనా? వీళ్ళ దగ్గర పోయిండు. అసలు ఈ ప్రాంత అస్తిత్వం గురించి కేంద్ర బీజేపీ నాయకత్వానికి సోయి లేనట్టు అనిపిస్తుంది. గడికోసారి ఆయన కూడా మాట్లాడేటప్పుడు
తల్లిని చంపి బిడ్డను పుట్టించారని చెప్పి పార్లమెంట్ లో పాకిస్తాన్తో మాట్లాడు. పోల్చడం. పాకిస్తాన్ తో వాళ్ళ ఎంపీ మా కర్ణాటక ఎంపీ అంటాడు పాకిస్తాన్ విభజన ఎట్లా జరిగిందో అంతకన్నా ఘోరంగా జరిగింది అని చెప్పని చేసిండని ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చుడు. టీడీపీ వాళ్ళు కూడా బ్లాక్ డే డార్క్ డే దాని మీద చర్చ జరగాలని చెప్పని టీడీపీ ఎంపీ ఒక ఆయన పార్లమెంట్ లో మాట్లాడు. దానికి ఇక్కడ ప్రాంతంలో ఎంపీలు పార్లమెంట్ లో సైలెంట్గా ఉండడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఆ బీజేపీలు ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు ఇంటికి పోయిండో నేను కూడా ఏమంటున్నా అంటే కిషన్ రెడ్డి ఇంటికి ఎందుకు పోను, దత్తాత్రేయ గారి ఇంటికి ఎందుకు పోవు? కిషన్ రెడ్డి అన్న ఆయన ఓజ్ తెలిసినప్పటి నుంచి బచ్చగాని కాడికెళ్ళి ఆ పార్టీ ఆఫీసులో పడి తిరుగుతున్నారు. అంటే చాలా మంది ఉన్నారు దాంట్లో ఉన్నారు. వీళ్ళు దాంట్లో ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి తన కూడా కిందికి వెళ్ళి కొట్టుకుంటూ వచ్చింది కదా. నువ్వు ఏం మెసేజ్ చేయదలుచుకున్నావు? తెలంగాణ లీడర్షిప్ పనికిరాని లీడర్షిప్ అనా, తెలంగాణ బీజేపీ లీడర్షిప్ పనికిరాని లీడర్షిప్ అనా? నేను అగ్రి కావచ్చు డిసగ్రీ కావచ్చు వాళ్ళతోని, కానీ వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు కదా. నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు అంటే నీకు ఆంధ్ర ఆధిపత్యమే ఉండాలి ఇక్కడ అనేది నువ్వు మెసేజ్ ఇస్తున్నావా? అది తెలంగాణ యాక్సెప్ట్ చేయదు. వాళ్ళకు కూడా ఇప్పుడు మనసులో ఉన్నది బయటకు అనలేకపోతున్నారు కావచ్చు, కానీ మా బోటల్లో మేము బరాబర్ మాట్లాడాలి. ఎస్ ఉంటే ఇక్కడ ఆ పార్టీ కనుక వచ్చేదంటే వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ తో రావాలి, కానీ గవాళ్ళు ఎవరు కిరాయి సరికి ఎక్కడిది? నీకు ఇంత అవినీతి ఆరోపణలు ఇటువంటి మీద లేవు కదా, వాళ్ళ మీద ఉన్న అవినీతి ఆరోపణలు లేవు కదా. వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మేము పోయినాం ఆ కోడి చెరువు కాడికి పోయినాం, క్లియర్ కట్ గా జనం ముంగడ తీసుకుపోయినాం, ఆ చెరువు తీసుకుపోయినాం. అంటే వీళ్ళు ఎందుకు ఇక్కడ ఆధిపత్యం చేసేందుకు వస్తున్నారు అనేది ఆయనకు ఆడనే దిక్కులేదు కదా. ఈడికొచ్చి మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టి ఆ మాటలు చూడు. ఇప్పుడు ఆయన ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? మోడీ ఒక వ్యక్తి నేను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగితే 11 రోజులు నేను అన్నం తినలే అనేటోని తెలంగాణ ప్రజలు నమ్ముతారా? అంత పిచ్చోళ్ళ, అంత ఎడ్డోళ్ళ, అంత ఎర్రోళ్ళ? ఇక్కడికి వచ్చి అంత ఊగిపోయి ఆవేశంగా నేను ఖచ్చితంగా ఉంటా బరాబర్ పోటీ చేస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అమరావతికి పోగానే ఒకసారి మాట మార్చి టెంపో తగ్గిపోయినటువంటి నేపథ్యం ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు ఈ డైలాగుల రాయిడ్లు వీళ్ళంతా రియల్ హీరోస్. వాళ్ళు మా బోటోలో చాలా మంది ఇక్కడ రియల్ హీరోస్ ఉన్నారు. మా వాళ్ళు మాకన్నా ముందున్నోళ్ళు ఉన్నారు, మా ఉన్నారు, నెక్స్ట్ తరాలు కూడా ఉంటాయి. మేమంతా గుత్పలు పట్టి గుత్పల సైన్యం అంతా ఇక్కడ ఉన్నది. ఓకే, మాకు వాళ్ళ కంపారిజనే లేదు. నువ్వు ఉట్టిగా చెక్క తుపాకీ పట్టుకున్నట్టు మేము చెక్క తుపాకీ కాదు, మాకు నిజమైన తుపాకులు నిజమైన బాంబులు. మా రాయలసీమలు కూడా కొంచెం ఉన్నారు దాంట్లో అట్లే, కానీ వాళ్ళకి మీకు కూడా పొసగదు. అది కూడా ఉన్నది, ఆ పంచాయతీ అలాగున్నది. అక్కడ పోగానే డౌన్ అయిందంటే ఆయనకు ఈడు ఉన్నప్పుడు ఏదో ఆవేశంలో మాట్లాడిండు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు. అంటే లోపల ఉన్న అక్కసు బయటపడ్డది. ఏదైతే ఇప్పుడు ఎంత ధైర్యం ఉన్నా, ఎంత చిచోరా మైండ్ సెట్ ఉంటే, చెట్లు అక్కడ కొబ్బరి చెట్లు కోనసీమ చెట్లు ఎండిపోతే నువ్వు తెలంగాణలో దిష్టి తగిలిందనే మాట ఎవరన్నా సంస్కారవంతుడు ఎవరన్నా మాట్లాడాల్సిన మాట అసలు దిష్టి అనేది ఉంటుందా? ఒకవేళ ఉన్నది అనుకో, మరి మేము ఎంతమంది ఏడవాలి, మా ఊళ్ళు ఎంతమంది చచ్చిపోయారు అనేది. అంటే గంత కుసంస్కారంగా మాట్లాడిందే నాకైతే అర్థమే కాలే. ఆయన ఇంకోటి ఇక్కడికి వచ్చినాక కానీ చాలా పెద్ద మీ అయ్యా జాగీరా అన్నాడు. అది ఎవడు రాసి ఇచ్చిండేమో తెలియదు. ఈ అయ్యా జాగీరా అన్నది మరి రివర్స్ అవుతుంది కదా అంతా. నిజంగానే మా అయ్యా జాగీరా అని నువ్వు తెలంగాణ వాళ్ళని అడిగినా కానీ అంటారు. ఇక్కడ అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ సుఖంగా బతుకుతున్నటువంటి వాళ్ళతోటి కూడా మాకేం పంచాయతీ లేదు. వాళ్ళని అడిగి చెప్తారు, అవురా భయ్ మనం వచ్చినాం ఇక్కడికి, మనం హ్యాపీగా ఉన్నామా లేదా, సంతోషంగా ఉన్నామా లేదా? నువ్వు వచ్చి చిచ్చులు పెట్టేది ఎక్కడిది ఇక్కడ? అదే కాకుండా టెర్రరిస్టులతో పోల్స్తాడా? విద్రోహులు అని పోల్చుడు ఎక్కడిది? ఇది ఎక్కడ కదా, అంతకన్నా ఘోరం అంటాడు. జాతీయ గీతంను వీళ్ళు గౌరవించారు. ఏం మాట్లాడుతుండు, ఏం మనిషి ఆయననే గతంలో చెప్పిండు. సినిమా టాకీస్లో పెడితే మేము వచ్చి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ గురించి వచ్చాము, మేము మా పిల్లగాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ నేను జనగణమన పాడాలనా, అది నాకు ఎంత అవమానకరంగా ఉంటుంది, నేను ఎంజాయ్ చేసినందుకు వచ్చినా అని చెప్పని అదే నోరు వల్లించింది కదా. అదే నోరుతో మళ్ళీ నువ్వు మా మీద మళ్ళీ మన్ను పోసేటట్టుగా బదనాం చేసేటట్టుగా మాట్లాడు అనేది ఇది ప్రజలు చూస్తున్నారు. అందుకే ఈడికెళ్ళి బోంగానే ఆయనకు మరి ఎవడోడు ఏం చెప్పిండో తెలియదు. కానీ తెలంగాణ మీద బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. పెద్ద ఎత్తున హైదరాబాద్ కేంద్రంగా ఇవాళ కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్ర జరుగుతోంది అనేది కూడా రాజకీయ వర్గాల చర్చ జరుగుతుంది. దాని మీద మీ ఒపీనియన్ అంటే? ఎస్, బరాబర్ బీజేపీ అంటే ఆంధ్ర ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు సంపాదించినటువంటి వాళ్ళు కావచ్చు, ఆంధ్రాకి వెళ్ళొచ్చి ఇల్లీగల్గా ఇక్కడ సెట్ అయిన వాళ్ళు కావచ్చు, అంటే ఇక్కడ ప్రజల మీద దోపిడీ చేసి హైదరాబాద్ మీద పెత్తనం చేయాలనేటువంటి ఆలోచన ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళకు ఉంది. ఇది ఉంది, యూనియన్ టెరిటరీ చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉంది. వీళ్ళు దీన్ని ఒత్తిడి చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు డైరెక్ట్ ఈ పవన్ కళ్యాణ్ అన్ననే చిరంజీవి పార్లమెంట్లో మాట్లాడింది కదా, హైదరాబాద్ నువ్వు యూనియన్ టెరిటరీ చేయమని చెప్పి ఆయన ఎంపీగా మాట్లాడింది కదా. సో వాళ్ళకి ఆల్రెడీ లోపటి ఉంది, చంద్రబాబు నాయుడుకి ఉంది. అందుకే ఇప్పుడు శనివారాలు ఆదివారాలు మీకు ఏం పని అని చెప్పని అన్నాం. ఎందుకంటే మీకు అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేసుకోరు, మీ క్యాపిటల్ లేదు, మీ రాజధాని లేదు కదా అక్కడ, మీరు రాజధాని నిర్మాణం చేసుకోండి. ఇంకొకటి చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ మీద పడే బదులు స్పెషల్ స్టేటస్ అనేది ఉన్నది కదా, మనకు విభజన చట్టంలో పెట్టిరు కదా,
కానీ ఆ టైం కూడా అయిపోయింది కదా. నువ్వు దాన్ని చేసుకొని ఉండే కదా వీళ్ళు, కవి చేసుకొని ఉండే 10 ఏళ్ళ లోపల నువ్వు అది కట్టుకోలే. నువ్వు రాజధాని అన్న కట్టుకోవాలి కదా, నువ్వు రాజధాని కట్టుకోలేదు, ఏం చేయాలి, అక్కడ మొత్తం ఫెయిల్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు వీళ్ళకి హైదరాబాద్ మీద కన్నున్నది తెలుసలేదు. ఏమైనా మాట్లాడితే చంద్రబాబు హైదరాబాదు నిర్మాణం చేసి నేను ఊకే చెప్తుంటా, మరి రేవంత్ రెడ్డి కనిపెట్టిన సముద్రంలో వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు ఈత కొట్టుకుంటూ ఇక్కడికి వచ్చి మా అసెంబ్లీని ఆయనే కట్టిండు, మా ఉస్మాన్ యూనివర్సిటీ ఆయనే కట్టిండు, మా హైకోర్టులు ఆయనే కట్టిండు, మా ట్యాంక్ బండ్లు ఆయనే కట్టిండు, హుస్సేన్ సాగర్లు ఉస్మాన్ సాగర్లు అన్ని పాపం ఆయనే కట్టిండు. ఈయన వచ్చి మా మా నాంపల్లి స్టేషను, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ కూడా చంద్రబాబు నాయుడే కట్టిండు. ఇప్పుడు రేపు చరిత్రలో వాళ్ళు గవే చెప్తారు, చరిత్ర రాసేటప్పుడు గవే రాస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇంత అక్కాసు నాకు అర్థమవుతలేదు. హైదరాబాద్ మీద దేని గురించి బరాబర్ ఈ ప్రయత్నం జరుగుతున్నది, కానీ మా ఓటర్లను బతుకున్నాము బరాబర్, ఇది కానియకుండా చూస్తాం. 80% వీళ్ళ కుట్రలు కుతంత్రాలు, అందుకే నేను మొన్న పదం వాడిన, మేము మీ లెక్క అటు ఇటు బూతు పురాణాలు చెప్పే బూతు సాహిత్యంలో పండితులం కాదు, మేము ఐడియాలజికల్ మిలిటెన్సీ, మేము మిలిటెన్సీ, ఐడియాలజికల్ మిలిటెన్సీ. నేను ఏడ దెబ్బ కొట్టాలని కొట్టినాం. నువ్వు మా ఊళ్ళని తిడితే మేము నీ దగ్గరకు వచ్చినాం, నీ జాగలకు వచ్చినాం. నువ్వు చెప్పుకున్నటువంటి నా తెలంగాణ తల్లి మీద రొమ్ముల మీద కాలు పెట్టి నువ్వు ఇల్లీగల్గా ఉన్న చెరువు కాడికి వచ్చినాం. ఆ కబ్జా అన్నాం కదా, బరాబర్ కబ్జానే, సర్వే నెంబర్లే గోల్ చేసిర్రు, మధ్యలో ఒక సర్వే నెంబరే లేదు, బరాబర్ కబ్జాలే. అవన్నీ రేపు కంప్లైంట్ చేస్తాం. ట్రెస్ పాస్ చేసిండ్రు, నా భూమిలోకి ఎట్లా వస్తారు, నేను కేసు పెడతాను, పెట్టురు నాయన అని చెప్పని అన్నాం. చెప్పు బాయ్ సాబ్, పెట్టుకో, మా మీద 3 మీద కేసులు పెడతావా, పెట్టుకో. 35 మంది వచ్చినాం, అందరి మీద కేసు పెట్టుకోని ఇప్పటిదాకా కేసు పెట్టుడు లేదు. చేసిన పాపం బయటపడ్డది కదా, ఆయన చేసిన తప్పిదాలు బయట ఇంకా చాలా ఉన్నాయి. అని 2వ ఎపిసోడ్ అని చెప్పిన కదా, ఉంది 2వ ఎపిసోడ్ ఉంది, ఇంకా నీకు రెడీగానే ఉన్నది. ఇంకా కబ్జాలు అరే మేము చూపిస్తాం, చాలా ఉన్నాయి కథ. ఆయన కథ పెద్ద కథనే ఉన్నది. ఆయన ఉట్టిగా సినిమాలల్లా హీరో కానీ రియల్ లైఫ్ లో విలన్, 200% విలన్. ఆయన సినిమాలల్లా పోజులు కొట్టి ఇవన్నీ పెట్టి అదంతా లేదు. అది ఆయన నిజ జీవితం చాలా డిఫరెంట్, నిజ జీవితం మొత్తం. సో అవన్నీ మేము బరాబర్ బయట పెడతాం. యూనియన్ టెరిటరీ అనే దాని మీద కూడా ఇప్పుడు మేము తెలంగాణ ప్రజలకు తీసుకుపోతున్నాం. అది నరేంద్ర మోడీ, అమిత్ షా కావచ్చు, వాళ్ళకు కూడా ఈ ఆలోచన కానీ ఉండేది ఉంటుంది. ఈవెన్ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ లీడర్ కూడా ఇష్టం లేదు ఎవరికి. ఇది టార్గెట్ తెలంగాణ ఎప్పుడైతే బీజేపీ ట్వీట్ చేసిందో, ఆ టార్గెట్ తెలంగాణలో భాగంగానే ఈ యొక్క ఈ స్కెచ్ అండ్ రోడ్ మ్యాప్ అంతా కూడా ఇప్పుడు వాళ్ళు పప్పుల కాలు వేసిండ్రు. నేను ఉన్నది కూడా చెప్తున్నా, బీజేపీ కేంద్ర నాయకత్వం పప్పుల కాలు వేసారు. టార్గెట్ తెలంగాణ అని నువ్వు తెలంగాణ నాయకులతోటి తెలంగాణ నాయకత్వాన్ని ముంగడ పెట్టాలి. గివిలను మా ఊళ్ళని పెడితే ఎవరైనా నమ్ముతారు కావచ్చు, మా సొంటలో నచ్చమా నచ్చకపోతామా అని పక్కకు పడేసి ఇక్కడ నువ్వు 2-3 ఐడెంటిటీ ఉండాలి. ఈధర్ నువ్వు నీ ఫస్ట్ నుంచి ఉన్నటువంటి బీజేపీ, ఇక్కడ నీ హిందుత్వ బ్రాండ్ ఇమేజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనన్నా నువ్వు ఎంకరేజ్ చేయాలి, లేకపోతే తెలంగాణ అస్తిత్వం సైడ్ అని ఉండాలి. లేదు మూడోది ఏంటంటే ఇక్కడ సమస్యల పట్లనన్నా పోరాటం చేసుకుంటూ వచ్చినటువంటి లీడర్షిప్ అని ఉండాలి. ఇవన్నీ కన్సిడర్ చేయకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ నువ్వు ఒక సినిమా ఆర్టిస్టు, అతను ఆల్రెడీ ఇక్కడ ఫెయిల్ అయ్యిండు, నర్సరీ ఫెయిల్ అయ్యిండు, ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ ఫెయిల్ అయ్యిండు, యూకేజీ ఫెయిల్ అయ్యిండు, ఫస్ట్ క్లాస్ ఫెయిల్ అయ్యిండు, 10th క్లాస్ కూడా ఫెయిల్ అయ్యిండు. మొత్తం అందరు కలిసి మూకుమ్మడి కుటుంబం అంతా వచ్చి ప్రజారాజ్యం అని చెప్పి అందరు కలిసి తిరిగితే కూడా 4 సీట్లు రాలే వాళ్ళకు ప్రజారాజ్యంకు. మళ్ళా పాసిపోయిన భువన్ పట్టుకొచ్చి మళ్ళీ మా ముంగడ పెట్టి మా జనం ముంగడ పెడితే ఎందుకు ఓట్లు ఇస్తారు వాళ్ళు? ఇప్పుడు ఆయన పాసిపోయిన భువ రాజకీయంగా పవన్ కళ్యాణ్ అంటేనే పాసిపోయిన భువ ఇడ మాకు తింటే ఏమవుతుంది, విరోచనాలు వస్తాయి, అన్నీ అవుతాయి, వాంతులు అయితే విరోచనాలు అవుతాయి. రాజకీయంగా పవన్ కళ్యాణ్ అంటేనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు అనుకో, ఏం కాదు, ఊదు కాలేదు, పీరు లేవదు. ఉన్న బీజేపీ వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు లోకల్ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు అందరు ఎవ్వరికి చాలా మంది బాధపడుతారు, మదన పడుతారు. వాళ్ళని పట్టుకొచ్చుకొని ఈ ఇన్సిడెంట్లో ఈ దొంగ ల్యాండ్ సంబంధించినటువంటిది వాళ్ళ బూతు పురాణాన్ని సపోర్ట్ చేసుకుంటా వాళ్ళ బీజేపీ అధ్యక్షుల కాడికెళ్ళి ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి వస్తే ఇది ఏం దౌర్భాగ్యమా బీజేపీలకు అర్థమైంది. ఈ మధ్య కాలంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా బీజేపీ భావజాలం ఉన్నటువంటి వాళ్ళతో రౌండ్ టేబుల్స్ నిర్వహిస్తున్నారు. మురళీ మనోహర్ గారని ప్రొఫెసర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తీసుకుంటే కొంతమంది మేధావులు, తెలంగాణ ముసుగేసుకొని మాట్లాడుతున్నారు, వాళ్ళు ముసుగులు తొలగాలి అని ఆయన మాట్లాడాడు. ఆ వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? నిజంగానే మీలాంటి మేధావులు వాళ్ళు తెలంగాణ ముసుగేసుకొని అస్తిత్వం అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉందా? మా సొంటోళ్ళు ఆ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది, నేనైతే నా బతికే తెలంగాణ అని బతుకుతున్నా భయ్. నేను స్టూడెంట్ డేస్ కాడికెళ్ళి ఇప్పటిదాకా కట్టినే ఉన్నా, సత్యదాకా కూడా కట్టినే ఉంటాం. పాశం యాదగిరి గారు అయినా పర్వాలేదు, కొంతమంది నాగేశ్వర్ గారిది కూడా తెలంగాణ ప్రాంతమే. కొన్ని సందర్భాలలో న్యూట్రల్గా మాట్లాడవచ్చు, వేరే విషయం. కానీ ఒక జర్నలిస్ట్ని పట్టుకొని, ఒక విశ్లేషకుని పట్టుకొని ఆయన ఒక అభిప్రాయం చెప్పిండు, తర్వాత దాని నుంచి వెనుకకు పోయిన తర్వాత కూడా గలీజు బూతులు, ఇండ్లల్లా భార్యలను తిడతారు, బిడ్డలను తిడతారు, అమ్మలను తిడతారు. నేను ఆ మురళీ మనోహర్ గారికి కూడా అడుగుతున్నా, అయ్యా తెలంగాణ తల్లులు, తెలంగాణ బిడ్డలు, తెలంగాణ అక్క చెల్లెళ్ళు అందరిని పట్టుకొని మనం అంటే నిజాం దగ్గర
ఇక నేను చెప్పొద్దు కానీ పండుగ అన్నారు మీరు చాలా ఇట్టుంటారు మేము మా ఊళ్ళ దగ్గర ఇట్లా నీచంగా మాట్లాడుతుంటే అన్న మీ తల్లి కూడా ఉన్నది భయ్. తెలంగాణ అనే పదం వాడినందుకు తెలంగాణ ఆడోళ్ళని అడ్డగోలుగా మాట్లాడుతుంటే మా తల్లుల రక్షణకు మేము వస్తున్నాం బయటికి. నీ తల్లిని అంటే కూడా నీకు సోయి ఉండకపోవచ్చు. నీకు ఇప్పుడు నీ తల్లిని కూడా అంటున్నారు తెలంగాణ తల్లులు, తెలంగాణ ఆడబిడ్డలు అంటే నీ బిడ్డ కూడా వస్తుంది, మీ భార్యలు కూడా వస్తారు కదా. మీకు లేదు కావచ్చు సోయి, మాకున్నది మీ 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 తల్లుల తరఫుకెళ్ళి మీ అక్క చెల్లెల తరఫుకెళ్ళి కూడా మేము కొట్లాడుతున్నాం. మేము ఆ ప్రొఫెసర్కు నాకు చాలా గౌరవం ఉండే తనంటే. ఆయన వచ్చి అడ్డగోలుగా లంపెన్ గాన్లు అని మాట్లాడతాడు. ఏం దేనికి లంపెన్ అంటే ప్రూవ్ చేయాలి నువ్వు ఒక పెద్ద మనిషి ఉన్నావు కదా. దేనికి ఏ ఇష్యూలో రైతుల కాడికి పోతే నీకు సమస్య వచ్చిందా, వెలుగు మట్లకు పోతే నీకు సమస్యనా, కుమ్మెరకు పోతే సమస్యనా, నిరుద్యోగుల గురించి రోడ్ల మీద దారుణాలు చేస్తే లంపెన్సా మీకు? దేనికి మీకు సోయి ఉండదు. 2 లక్షల ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ రాగానే 1 ఇయర్ లోపల రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పిండ్రు. వాళ్ళు చేస్తలేరని నిరుద్యోగులు రోడ్ల మీద పోతే మా సొంటలో పోయి మాట్లాడితే నీకు లంపెన్ గ్యాంగ్లమా మేము? మీ పార్టీ టేకప్ చేయాలి కదా. నువ్వు ఏ మీటింగ్లు పెట్టి ఎక్కడ పెట్టి చేసినావు? మేము పెట్టినాం, బొచ్చడు పెట్టినాం. నేను ఊర్లో పొంట లైబ్రరీలు కూడా తిరిగినా, నేను నిన్న మొన్న కూడా తిరిగినాం. మీరు ఏది మీ ప్రణాళిక ఏది? గా మనిషి గురించి వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు. ఒక మాటనన్నా నువ్వు ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు అనలే. ఎంతసేపు నాగేశ్వర్ అంటే ఈ వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్టుగా పోడు తప్ప వాళ్ళు మాట్లాడినటువంటి బూతు పదాలు ఏంటి? అంతకుముందు ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి వచ్చి పోలీసు వాళ్ళు ఇక్కడ వెంకటరామరెడ్డి అని ఒక జర్నలిస్ట్ని తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేసిన మాట్లాడిరా మీరు ఎక్కడన్నా? కేవి తర్వాత నువ్వు మళ్ళా దాని తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఏంది విజయనగరంకి వెళ్ళి బొబ్బిలికి వెళ్ళి మళ్ళీ దొంగ కేసు పెట్టుకొని తీసుకొని వస్తే మేము అడ్డుకున్నాం పోయి. మేము బరాబర్ గౌరవంగా చెప్తున్నాను నేను, బరాబర్ నేను కూడా ఉన్నా. మేము అందరం పోయి అక్కడ అడ్డుకున్నాం. సీన్ కావచ్చు, రగ్ కావచ్చు, మేము అందరం పోయి కూర్చొని నిలబడి తీసుకొచ్చాం. మేము లంపెన్స్మా ఇల్లీగల్గా పెట్టి కేసులు పెడితే మేము వదలాలన్నా? ఇక్కడ మీ అసొంటోళ్లకు మీకు మీ అభిప్రాయాలు అట్లుండి మీ సాధ కాకుండా మేము ఏం చేయలేం. మీ తల్లను మీ ఇళ్ళ కాడికి వచ్చి బూతులు ఎవడోటి తిడితే మీరు పడితే మేము చేయలేం. కానీ ఆ తల్లకు తీసుకుపోయి మీ ఇళ్ళలో కూడా తీసుకుపోయి చూపియండి. వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో చూపియండి. డేట్లు పెట్టి 10 మంది వచ్చి రేపులు చేస్తాం, ఎత్తుకపోతాం. పాలు తాగిన పాలను కూడా రొమ్ములు కోసం నీ రొమ్ములతో ఇట్లా ఆడుకుంటామని చెప్పని మెసేజ్లు పెడుతున్నారు. ఇంత ఘోరంగా, హీనంగా, నీచంగా మెసేజ్లు పెడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గ్యాంగ్. తెలంగాణలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ ను మొట్టమొదలు ఆడ కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ క్యాడరు ముండా కొడుకులని తిడతారు. అది సమర్థిస్తారా మీరు? వాళ్ళనే పవన్ కళ్యాణ్ వెనుక పెట్టుకొని అదే వేదిక మీద మళ్ళీ మాట్లాడతాడు ఆయన. కనీసం క్షమాపణ కోరాలనా లేదా? మా ఊళ్ళు తప్పు చేసిరని వాటి గురించి మాట్లాడితే లంపెనైతామా? ఇంకొకటి ఆ భూమి గురించి కూడా తీసుకొని పోయి మేము డైరెక్ట్ గవర్నమెంట్ అడుగుతున్నాం. మేము ఆల్రెడీ ఆర్టీఐ చేసినాం, మేము కేసులు కూడా పెడుతున్నాం. మా బోటలను కాదు, మీరు మీటింగ్లు పెట్టి మీరు ఎందుకు జోక్తున్నారో మాకు అర్థమైతే లేదు. కానీ మీరు ఇలా పతనం అవుతున్నారు. కానీ మీ కోడి చెరువుని ఎక్స్పోజ్ చేశారు కదా, మరి రేవంత్ రెడ్డి ఎందుకు హైడ్రా పేరుతో కోడి చెరువుని కాపాడలేకపోతున్నాడు? ఎక్కడ రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు పవన్ కళ్యాణ్కి అంటే? ఇప్పుడు ఈ పైన వాళ్ళందరూ ఒకటే. అది రేవంత్ రెడ్డి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, బండి సంజయ్లు కావచ్చు, ఈ పైన వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ అందరూ ఒకటే. ఈవెన్ కేటీఆర్, హరీష్లు కూడా చెప్తున్నా. ఎందుకంటే కేటీఆర్, హరీష్ ఫామ్ హౌస్ కూడా అంతకుముందేమో కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్లు పెట్టిపోయిన కేసులో పోయింది కదనే. మరి అది కులగొట్టిండ ఇప్పటిదాకా? ఎన్ని కులగొట్టిండి? ఇప్పుడు ఆయన మొన్న మాట్లాడుకుంటా మొత్తం మేమంతా భయపడతారన్నారు కదా. ఎన్ని ఫామ్ హౌస్లు కులగొట్టినవో లిస్టు పెట్టి పబ్లిక్ ముంగట. దీన్ని కూడా ఆయన అట్లనే వీళ్ళందరూ కలిసే ఉంటారు. పైన అంతా వీళ్ళ లావాదేవీలు అన్ని ఒకటే ఉంటాయి. వీళ్ళ పైసల ట్రాన్సాక్షన్స్ వీళ్ళకంతా. సో పవన్ కళ్యాణ్కి ఆయన ఏదో చేస్తారని కాదు, మేము అవసరమైతే కోర్టుకు పోతున్నాం. మేము దీని మీద వదిలిపెట్టే సమస్య లేదు. ఆయన భూములు, ఆయన కబ్జాలు చేసినటువంటి భూములు, ఆయన పట్టా భూమి కూడా రిజిస్టర్ అవుతుంది అంటే అది రిజిస్టర్ అయ్యే పట్టానా కాని పట్టానా, ఏ ఫసల్ భూమా, ఏది ఉన్నదో రేపు కోర్టు తెలుస్తుంది. మేము బరాబర్ కోర్టుకు పోతాం. అందుకనే ఇక్కడ వీళ్ళు వాళ్ళందరూ కలిసే ఉన్నారు. దీంట్లో ఇంకో ఘోరం ఏంటంటే మీడియా సంస్థలు కూడా అటు కలిసి ఉన్నాయి చాలా మటుకు. వీళ్ళు అది కూడా ఒక దుర్మార్గమైన పని. ఒక తప్పుడు ప్రచారాన్ని, వాస్తవాన్ని అవాస్తవంగా చెప్పేటువంటి ప్రయత్నం. ఇప్పుడు బీజేపీ పేరు మీద కొంతమంది, నేను మొత్తం బీజేపీలో అనదలుచుకోలే, కానీ అందులో ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు వాళ్ళ అధ్యక్షుని రూపం కావచ్చు, ఇప్పుడు మొన్న పెట్టినటువంటి మీటింగ్ల రూపం కావచ్చు. అసలు సమస్య ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇప్పుడు అందరు అంటున్నారు పృథ్వీరాజ్ ఎందుకు పెట్టినట్టు, అసలు ఈ మీటింగ్ ఎందుకు పెట్టిండు, ఆయన వెనుకకు పోయిన తర్వాత వీళ్ళు క్రాంతి దళాలు ఎందుకు పెట్టిండు, ఈయన మేధావులందరూ ఎందుకు పెట్టిండంటే మా అమ్మలను, మా ఇంటి ఆడోళ్లను, తెలంగాణ ఆడబిడ్డలను, మా తెలంగాణ బతుకమ్మలను తిడుతున్నారు కాబట్టి, అడ్డగోలుగా తిడుతున్నారు కాబట్టి దాని మీద చర్చకు పెట్టినాం. అప్పటి నుంచి పెడుతున్నాం. ఇంకా 100 మీటింగ్లు పెడతాం. ఇంకా 1000 సార్లు ఇట్లా మాట్లాడమంటే కూడా నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా ఈ ప్రాంత అస్తిత్వం గురించి. ఇంతకుముందేమో పరాయి పాలన కిరాయి సరుకు, ఇప్పుడు స్వపాలన కూడా కిరాయి సరికే అయిపోయింది, అమ్ముడు పోయే సరికే అయిపోయింది. అందుకే ఈ అస్తిత్వం ప్రమాదంలో ఉంది కాబట్టి నా ఓటోలం బయటకు వచ్చి ఆత్మగౌరవాన్ని రక్షిస్తేందుకు స్వయం పాలనలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటోళ్ళ దగ్గర కిరాయిగా ఉన్నారు, మోచేత నీళ్ళు ఆగేటోళ్ళ నాయకత్వం ఉన్నారని ప్రజలకు రేపు చెప్పారు. ఇవాళ
మీరు అస్తిత్వం గురించి పోరాడుతున్నారు. మీలాంటి మేధావులు తెలంగాణ సంబంధించినటువంటి రూట్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పోరాడుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళైనా, లేదంటే తెలంగాణలో మేము పాలిస్తున్నామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళైనా ఎందుకు ఈ మధ్యకాలంలో హిట్లర్ వ్యాఖ్యలు చేసిన తర్వాత అక్కడ ఆ వేదిక మీద కానీ, లేకుంటే బహిరంగ సభలు కూడా పెడుతున్నారు ప్రతిరోజు. ఏ బహిరంగ సభలో కూడా తెలంగాణ డిస్టిల్ ఏదైనా వ్యాఖ్యల్ని కానీ, లేదంటే కనుక పవన్ కళ్యాణ్ మీద కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భం కూడా ఎక్కడ లేదు. రాజేష్ భాయ్, నేను ఒకటి క్లియర్గా చెప్పనా, తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు ఇప్పుడు అంటారు ఎక్స్పెక్టేషన్స్ పోయింది కదా, నిర్దాక్షిణ్యంగా ఆంధ్ర ఆధిపత్య నాయకత్వంకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోతుంటే, కాలబెట్టుకొని చచ్చిపోతుంటే, ట్రైన్కి అడ్డం పోయి నిలబడి చచ్చిపోతుంటే, పురుగుల మందు దాగి పురుగుల మందునే పెరుగన్నంగా చేసుకొని చచ్చిపోతున్న క్రమంలో పార్లమెంట్ ముంగడ పోయి ఆదిరెడ్డి పోయి పార్లమెంట్కి ఇనిపేయాలని ఉరేసుకొని చచ్చిపోతుంటే, చంద్రబాబు వెంబడి ఉన్నోళ్ళు కదా వీళ్ళు, వాళ్ళకేముంటుంది, వాళ్ళకేం కనికరం ఉంటుంది? 1200 మంది బిడ్డలు చచ్చిపోయిన తర్వాత కూడా అదే నీ 2 కండ్ల సిద్ధాంతం అనే దాంతో ఆయన వెంబడే ఉన్నటువంటి మహానుభావుడు కదా ఈయన రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్. సో ఇప్పుడేదో జరుగుతుంది అనేది మేము కూడా ఏం అనుకుంటలేము, కానీ ఒక అవకాశం వచ్చింది చూద్దామని అనుకున్నాం అంతే. కొద్ది రోజులు చెట్టపట్టాలు వేసుకొని మా అసంటోళ్ళ మేము ఏం పోలేదు. ఇది ఎక్కడో దగ్గర ధోకా జరుగుతుందనే మేము వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం. అందుకనే జనానికి అంటే అంత జరుగుతున్నప్పుడు, అరే నా ఇంట్లో పిల్లలు, నా తెలంగాణ పిల్లలు, ముక్కు పచ్చరాలని పిల్లలు, ఒక్కొక్కరు పీజీలు పిహెచ్డీలు ఇట్లా చదివినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, జనానికి రేపు భవిష్యత్తు తెలంగాణ పోయి బొందల పడుతున్నది, కాష్టాల కాడ పేర్లు ఎక్కుతున్నాయి వాళ్ళే అని చెప్పని ఒక్కనాడన ఆలోచించి మాట్లాడిన వాళ్ళు కాదు కదా వీళ్ళంతా. రాజకీయంగా వాడుకున్న వాళ్ళే కనుక వీళ్ళ నుంచి ఇప్పుడు నిజమైన తెలంగాణ వాదం వాళ్ళ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయదలుచుకోలేదు, చెయ్యం కూడా. కానీ ఇక్కడ బతికే ఉన్నాం, ఇంకా ఈ ప్రాంత అస్తిత్వం గురించి కొట్లాటలో బతికి ఉన్నాం. వాళ్ళకి అస్తిత్వం సోయి లేదు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ పైసలు, జనంకు కూడా ఎంతమంది చచ్చిపోతేంది, 500 కాకపోతే 1000 కాకపోతే 2000 ఇస్తే మా కోట్లు ఇస్తారు, మేము గద్దెలకు ఎక్కుతాము. నేను చచ్చిపోయేటందుకు అంటే చాలా మంది పిల్లలు చనిపోయేటప్పుడు రేవంత్ రెడ్డి పేరు రాసి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళే నన్ను ముఖ్యమంత్రి చేసిర్రు, ఈ పైసలతో ఏమున్నదని అనుకుంటారు. కానీ రేపు పొద్దున మేము జనం లోపలి తీసుకుపోతాము, ఇట్లా కాదు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తెలంగాణకు, అది తప్ప వేరే శరణ్యం లేదు అని. ఇటువంటి వాళ్ళు అంటే ఇది నేను ఏమంటున్నా అంటే, అస్తిత్వం సోయి ఉన్నప్పుడు మన ప్రాంతానికి ఏమైనా ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు వీళ్ళు మన ప్రాంతానికి మన అస్తిత్వం సోయలేదు వీళ్ళకు, అది చెప్పేటందుకు చెప్తున్నాను ఉదాహరణ. కానీ రేవంత్ రెడ్డి గారు హామీల విషయం తీసుకుంటే ఉద్యోగుల్ని పెద్ద ఎత్తున వంచిండు, రైతుల్ని వంచిండు, తెలంగాణ సమాజాన్ని వంచిండు. కానీ ఇవాళ మళ్ళీ 2034 వరకు నేనే ఉంటా అని మాట్లాడుతున్న దాంట్లో ఓవర్ కాన్ఫిడెన్సా, లేదంటే హిట్లర్ పాలన అని ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో, రాజ్యాంగం మీద ఆయన ప్రమాణం చేసి వాళ్ళ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించినట్టే రేవంత్ రెడ్డి గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రూల్ ఆఫ్ బుక్ ఆయన ఉల్లంఘిస్తున్నాడు. దాన్ని ఎట్లా చూస్తారు మరి? ఆయన కాన్ఫిడెన్స్ ఏమనుకోవాలి 2034 వరకు నేనే ఉంటాను? ఆయనే అనుకుంటున్నట్టున్నాడు, ఎట్లయితే ఒక జాతిని అంతం చేసేందుకు మొత్తం నిండు ప్రాణాలను తీసి మంటలలో పెట్టి బొక్కల కాడికెళ్ళి గరిగేట జీనోసైడ్ ఎట్లయితే చేసిండో, అట్లే మొత్తం తెలంగాణ జాతిని అట్లా చేద్దాం అనుకుంటుంటే మరి ఆయన ఎక్కడ పడితే అట్లా మారణ హోమం సృష్టించి ఓట్లు మొత్తం ఆయనే వేసుకోవాలనుకుంటుండే. మొత్తం అసలు ప్రజలు వచ్చి ఓట్లు వేసే కాడికి కూడా తీసుకురాకుండా హిట్లర్ లెక్క మొత్తం నా పోలీసు నా మిలిటరీని దించి ప్రజాస్వామ్య వ్యవస్థను మొత్తం కథం పట్టించి ఒక డిక్టేటర్ లెక్క శాసనం చేసే లెక్కల నేను చేస్తానని అనుకుంటుండేమో. అంటే ప్రజాస్వామ్య దేశం, అంబేద్కర్ పెట్టినటువంటి ప్రజాస్వామ్య దేశాన్ని ఎంతో పెద్ద మంది మనుషులు అందరు కలిసి, అంబేద్కర్తో పాటు అందరు కలిసి కట్టుగా ఉండి భారతదేశం ఎట్లుండాలని దాన్ని పక్కకు పెట్టి ఒక నియంత, ఆ నియంత కూడా హిట్లర్ వారసుని నియంత లెక్క చేసి ఆయనే పోలీసు పాలన చేయాలనే ప్లాన్లో ఉన్నాడేమో తెలియదు. కానీ అట్లా జరుగుతూనే చేస్తారు, కానీ అట్లా జరిగే పరిస్థితులు కూడా తెలంగాణ లేవు. చరిత్రలో కూడా ఎక్కడ కూడా హైడ్రా అన్న పదం ఇష్టం అని చెప్పిండు, కానీ అది లేదు. ఆయనకి ఎవడు చెప్పిండో ఏందో మరి మనకు అర్థమైతే లేదు. అదేదో కామిక్స్ గిమిక్స్ స్టోరీలలో పెట్టినటువంటి పాత్రల రోల్ మనకి ఎవడు విజ్ఞానం ఇచ్చిండో మరి ఆడవాళ్ళకి పోతే ఏమన్నా అర్థం కాని భాషలలో ఎవడేం చెప్తే ఈయనే అర్థం చేసుకొని ఆయన వచ్చి మన దగ్గరకు వచ్చి చెప్తుండ తెలుస్తలేదు. కానీ ఎక్కడ కూడా చరిత్రలో ఎక్కడ కూడా లేదు. దాని మీద చర్చ కూడా జరుగుతున్నది ఇప్పుడు మొత్తం. ఆ పదం ఏందో మరి ఆయన ఎందుకో ఈ ఏతులోకి మాట్లాడుతుండో ఏందో నాకైతే తెలుస్తలేదు. కానీ ఏతులోకి మాట్లాడి భ్రష్టు పాలు అవుతున్నాడు లేదు. నిజంగానే ఆయన యాక్షన్స్ మాత్రం అట్లనే ఉన్నాయి, హిట్లర్ లెక్కనే యాక్షన్స్ ఉన్నాయి. బరాబర్ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కొద్దిగా ఆలస్యంగా మా వాళ్ళు బయటకు వస్తారు. కానీ వచ్చినాడు ఇక మళ్ళీ మా ఖుదా జబ్ దేతా హై తో చప్పర్ పాడికే దేతా హై లెక్క ఉంటుంది మా తెలంగాణ వాళ్ళది.
తిరగబడ్డ తర్వాత ఇంకెవరికి వినరు. అది ఆల్రెడీ నడుస్తున్నది, లోపల రగులుతున్నది రోజు రోజుకు. కానీ ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ మొహబ్బత్ కి దుకాన్ అంటాడు. ఆయన ప్రచారంలో అదే చెప్పిండి, ఇప్పుడు జాతీయ స్థాయిలో అదే చెప్తున్నాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో హిట్లర్ పాలన అని ఆయనే స్వయంగా ఒప్పుకుంటున్నాడు. కానీ మొహబ్బత్ కి దుకాన్ ఇవాళ తెలంగాణలో ఈ విధంగా నడుస్తుంది. ఇదేనా మొహబ్బత్ కి దుకాన్ అనే చర్చ కూడా ఉన్నది. ఎందుకు రాహుల్ గాంధీ రేవంత్ పట్ల ఏమి యాక్షన్ తీసుకోవటమేనా, లేకుంటే కనీసం అధిష్టానం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే? రాహుల్ గాంధీ ఆల్రెడీ నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి పైసలతోటి పార్టీ నడుస్తున్నది. ఆడ ఇక్కడ నుంచి పైసలు పోతున్నాయి, తెలంగాణ ప్రజల పైసలు ఢిల్లీకి పోతున్నాయి. ఈ పైసలు రేపు ఏడ బంద్ అవుతుందో అని ఒకటి ఉండొచ్చు. ఈయన చేతులు లేడు. నరేంద్ర మోడీ వచ్చి చోటాబాయికి ఆల్రెడీ ఇన్విటేషన్ ఇచ్చిపోయిండు. రాజకీయంగా అనిశ్చిత అయి చెప్పని మా ప్రభుత్వం పోతుంది అనుకుంటుండా, లేకపోతే వీళ్ళు వాళ్ళు అంతా కలిసి ఉన్నారా? ఇదంతా రేపు జనానికి ఈజీగా అర్థమవుతుంది. ఆయన మొహబ్బత్కి దుకాన్ అంటాడు, ఈయన మారణ హోమం దుకాన్ ఈయన ఓపెన్ చేసి పెట్టిండు. ఇక్కడ వెలుగుమట్ల తర్వాత ఈ ముఖ్యమంత్రిని తీశారు. అవసరమైతే ఈ స్టేట్ పోయినా మంచిదే. ఇంత విధ్వంసం ఇప్పుడు ఆయనే కంపేర్ చేసిండు కదా. నిజం కూడా అది విధ్వంసం జరిగింది. ఇజ్రాయిల్ కావచ్చు, అక్కడిది ఉన్న ఇక్కడిది కలిపి చేస్తే, ఇరాన్ది వీటి చూస్తే నిజం కూడా సేమ్ అదే ఉంది కదా. వెరీ నెక్స్ట్ డే నాకు గవర్నమెంట్ పోయినా మంచిదే, నాకు ఇటువంటి పాలన కాదు నాకు కావాల్సిందని రాహుల్ గాంధీ అని వీడికి వచ్చి కూర్చో నథింగ్ డూయింగ్, ఐఎమ్ రిమూవింగ్ దిస్ చీఫ్ మినిస్టర్ అని చెప్పని ఇంకెవరైనా తీసుకొచ్చి పెట్టాలి. గవర్నమెంట్ పోయినా మంచిదే, ఏమైనా మంచిదే, నేను మళ్ళీ జనం దగ్గర ఉంటాను. కానీ మరి ఆ మనిషి ఏందో మనకు అర్థమే కాదు. ఆయన పొద్దుగాల ఓ మాట మాట్లాడతారు, సాయంత్రం ఓ మాట మాట్లాడతారు. ఆయన పోయి బీహార్లో చెప్తాడు మొత్తం, అరే ఇలా మొత్తం మా ఊళ్ళు మొత్తం తెలంగాణలో ఉద్యోగాలు ఇచ్చి పడేసిరని చెప్తాడు. యాడికెళ్ళి ఇచ్చిర్రు? ఈయననే వచ్చి ఉస్మానియా బిస్కెట్లు, ఆల్ఫా హోటల్ ఛాయలు, బావర్చి బిర్యానీలు తిని మా వాళ్ళందరికీ ఆ జీన్స్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొని వచ్చి మా లెక్కనే ఉన్నాడు అనుకొని మా వాళ్ళందరూ యూత్లంతా పోయి సపోర్ట్ చేసి ఓట్లు గుద్దితే ఆయన ఆడదాకా పోయి కూర్చున్నాడు. మరి ఇప్పుడు అది గుర్తుకు రావాలి కదా. అదే సెంట్రల్ లైబ్రరీ కాడికి వచ్చి కూర్చోవాలి కదా రాహుల్ గాంధీ వచ్చి. నిజంగానే వచ్చినాయా లేవా మీకు అనేది వచ్చి కూర్చోవాలన్నా లేదా? ఆ ఆడోళ్ళ దగ్గరికి వచ్చి కూర్చోవాలన్నా లేదా? వాళ్ళు పతనం అవుతున్నారు. కాంగ్రెస్ ఇక్కడ ఈయన నాయకత్వంలో అందులో ఎఫిషియంట్ సోషల్ జస్టిస్ గురించి ఆలోచించేటోళ్ళు, ప్రజల గురించి ఆలోచించేటోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో కూడా భాగస్వామ్యం ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు. వాళ్ళు మదన పడుతున్నారు. కానీ మదన పడితే ఏం కాదు. మదన పడితే కుచిమినే అవుతా. నువ్వు తిరగబడితేనే ఏమన్నా అవుతుంది. ఐదర్ నీ నాయకులను సెటరేట్ చేయాలి, లేకపోతే నాయకులను మార్చాలి, మీరన్న నాయకులు కావాలి, లేకపోతే ప్రజల పక్షాన వచ్చానో కొట్లాడాలి. ఇట్లా ఉంటే హార్ట్ అటాక్లు వచ్చి గుండెపోట్లు వచ్చి చచ్చిపోతారు వీళ్ళు. రోజు మదన పడితే ఎట్లుంటుంది చెప్పు? అంబేద్కర్ ఐడియాలజీ పట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంత్రులు అయిన వాళ్ళు అన్నలా. కానీ ఇంప్లిమెంటేషన్ జరుగుతులేని సంగతి కూడా వాళ్ళకి ఎరికే. మౌనం, కుమ్మక్కు, మోసం, ద్రోహం, దాంతో మీరు పతనం అవుతారు. కానీ గాంధీ ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీలో ఇవాళ హిట్లర్ ఐడియాలజీ ఉన్నటువంటి నాయకుడు ఏలుతున్నాడు అంటే ఇప్పుడు అదే ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనాయకత్వం డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కూడా ఆయన పొద్దున్న లేస్తే సావర్కర్ని తిడతాడు, ఇంకేమో తిడతాడు, హింస అంటాడు, అన్ని డిఫరెంట్ వాదాలు చెప్తారు కదా. విజయన్ లాంటి వాళ్ళు ట్వీట్ చేస్తా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆయన ట్వీట్ చేసిండు. అంతే కదా. అది ఉన్నదని చేసి ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా. నా స్కూలు కాలేజు బతుకు తెరువు అన్నాడు. బతుకు తెరువుకి ఇల్లు ఉన్నాడు. ఎప్పుడు ఎటు పోతుందో తెలియదు. అందులో ఉన్నోళ్ళు కూడా ఇంత దారుణంగా మాట్లాడతారని నేను అనుకుంటలేను. ఇప్పుడు నువ్వు ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళందరూ ఏమన్నా హిట్లర్ భావజాలం అని చెప్తారా? చెప్పరు కదా. అంత దమనకాండ ఎవరు చెప్పారు భారతదేశంలో. అసలు యాక్చువల్గా అంత దుస్సాహసం ఎవరు చేయడు. ఈ పిచ్చిలేసి మాట్లాడాల్సిందే ఈ మాటలన్నీ. కానీ కిస్మత్ మొత్తం సర్వనాశనం అయిపోయి సంకనాకపోతేనే ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఇప్పుడు బరాబర్ రాహుల్ గాంధీ స్థాయిలో నేషనల్ లెవెల్లో చర్చ జరగాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఏదైతే శాంతి ప్రిన్సిపల్స్ నీ పోయి నీ సరక తిప్పేటామే ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నది కదా మన పిసిసి ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు సరక తిప్పుతారు కదా. సరకానేమో గాంధీ, ఈయననేమో హిట్లర్ అని చెప్తాడు. మరి రెండింటి మధ్యలో ఇప్పుడు నీ పార్టీ నీ అధికారంలో ఉన్నటువంటి నాయకుని మధ్యలో ఇప్పుడు రేపు చర్చ జరగాలి. నువ్వు అసలు ఏం మెసేజ్ చేయదలుచుకున్నావు? నువ్వు ఏం పంచదలుచుకున్నావు? మొహబ్బత్కి దుకాన్ ఏం పంచుతావు? దాని దుకాణంలో సరుకులు ఎట్లున్నాయి ఏందనేది. మొహబ్బత్కి దుకాన్ మే తోపులు బంబు తోపులు అమ్ముతున్నాడు ఆయన. ఇటు చూపిస్తుండు తుపాకులు అమ్ముతున్నాడు ఆయన. రేపు రాహుల్ గాంధీకి ఇది ఒక నేషనల్ లెవెల్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. జరగాలి కూడా. దీని మీద జరగాలి. ఆశామాషి కాదు, జరుగుతుంది, జరగాలి. దాని మీద ఇప్పుడు వాళ్ళ రంగులు కూడా బయటపడతాయి. రాహుల్ గాంధీ రంగు, మల్లికార్జున ఖార్గే రంగు, వీళ్ళందరి రంగులు బయటపడతాయి జనం లోపల. సోనియా గాంధీ కూడా ఆమె ఆరోగ్యం ఎట్లనో తెలియదు కానీ ఆమె కూడా కూర్చొని దీని మీద చర్చ చేయాలి. వీళ్ళందరూ చిదంబరంలు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇక్కడతో ఆగేదేం కాదు. ఇది ఇక్కడతో ఆగేది. ఎందుకంటే ఇంప్లిమెంట్ చేసి చూపిస్తుంది కదా, జరుగుతున్నది ఇక్కడ. నువ్వు పట్టాలున్నటువంటి భూములకు పోయి కూడా నువ్వు నిర్దాక్షిణ్యం కూలగొడుతున్నావు. నువ్వు కూలగొట్టే ముందు నోటీసులు లేకుండా, ఏం వితౌట్ నోటీస్ ఏం లేకుండా నువ్వు కూలగొడుతున్నావు. వాళ్ళ జీవనోపాధి లేకుండా, అసలు నీకు ఏం లేని వాళ్ళకు నువ్వు అవసరమైతే ఇంకా నువ్వు కట్టించి ఇవ్వాల్సింది పోయి నువ్వు ఉన్న ఇండ్లను
పాపం కష్టపడి పిట్టగూడి లెక్క కట్టుకున్నటువంటి ఇండ్లు అప్పుల పాలైన చాలా మంది. నేను చూపిస్తా, ఇగో మీ ముంగట్నే ఉన్నది, ఇగో వెలుగు మట్లది. ఇల్లు కూల్చేస్తాడు, షాపులు కూడా కూల్చేస్తాడు, మొత్తం కూలుస్తున్నాడు. ఇగో నేను మొత్తం ఇగో డేటా వెలుగు మట్ల ఉన్నది, భూదాన్ కాలనీ 1895 మంది కూలగొట్టిన ఇండ్లు ఇవి. 1130 లిస్ట్ మొత్తం ఎవరెవరు ఇండ్లు కూలగొట్టిన మొత్తం ఉన్న ఇండ్ల ఈ లిస్ట్ మొత్తం ఉన్నది. వాళ్ళు చూపించింది ఎంత? 311 మందికి ఇచ్చినామని చెప్తారు. అందులో సగం ఒరిజినల్ ఇయ్యలేదు. పని చేయాల్సింది ప్రభుత్వం కదా, లిస్ట్ తయారు చేసి అసలు ఏంటి వాళ్ళకి బరాబర్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం కదా. ప్రభుత్వం ఎందుకు చేస్తారు? ప్రభుత్వం కదా, చేతులు దులుపుకున్నారు. వాళ్ళ తరఫుకెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది వంది మాగదులు వచ్చి 2 రోజులు ఆడ ఉద్యమం చేసినట్టు చేసి, ఆ కేసీఆర్ బిడ్డ ఆమె వచ్చింది, ఆడికి వచ్చి కూర్చున్నట్టు చేసింది, ఏదో కాంట్రాక్ట్ వచ్చిందట, కథ పెట్టింది, పోయింది. కానీ 311 మంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇగో మొత్తం లిస్టులు మొత్తం ఉన్నాయి, ఇవి రేపు చేస్తాం, దీని సంగతి ఉన్నది. మేము ఈ పనులలో ఉన్నాం, వాళ్ళ లెక్క లంపెన్ గ్యాంగ్స్ కాదు. 100% చూడండి, మొత్తం లిస్టులు ఫోన్ నెంబర్లతో సహా మొత్తం ఒక్కొక్కటి అంతా కలెక్ట్ చేస్తున్నాం. ఈ పనిలో ఓపీడీఆర్ఓలు చాలా ముందున్నారు. పాపం వాళ్ళని జైళ్ళల్లో వేసిరు, ఇప్పటికీ జైళ్ళల్లో ఉన్నారు. 2000 రూపాయలు తీసుకొని ఆడ రోడ్లు సాఫ్ నల్లాలకు సాఫ్ చేసేందుకు అని చెప్పి తీసుకుంటే పక్కకు 2 సున్నాలు యాడ్ చేసి 2 లక్షల రూపాయలు అని చెప్పని పాపం వాళ్ళను ఇల్లీగల్ గా కేసులు పెట్టి, దీంట్లో మొత్తం కూలి ఉల్లిగడ్డలు అమ్ముకునే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు. మరి అన్ని వాళ్ళే కదా, వాళ్ళకే కదా. వీళ్ళకి భూములు భూదాన్ భూములు వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ కలెక్టర్ ఆఫీస్ లేదు. కలెక్టర్ ఆఫీస్ రాగానే ఈ దుర్మార్గులకు మొత్తము కన్నుబడి, భూమికి రేట్ రాగానే కన్నుబడి ఈ కథ ఈ మొత్తం చూడు, మొత్తం అన్ని ఉన్నాయి, మొత్తం తయారు చేసి పెడుతున్నాం. లిస్ట్ చేసి ఇప్పుడు లిస్ట్ తో మీరేం చేయబోతున్నారు? దీన్ని మేము ప్రభుత్వానికి తీసుకుపోయి ప్రభుత్వాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తాం. జరగకుంటే పోరాటం చేస్తాం, బరాబర్ పోరాటం చేస్తాం. ఓపీడీఆర్ఓలు పాపం కింద గ్రౌండ్ లో బాగా పనిచేస్తున్నారు. అరే ఒక్కొక్కరు ఎంత ఘోరం. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు, అందులో వాళ్ళ మీద కూడా దొంగ కేసులు పెట్టిండ్రు. ఇంజనీరింగ్ చదివిన ఆడపిల్లలు. ఏం ప్రభుత్వం మీది? ఏం చేస్తున్నారు మీరు? ఇండ్లు లేక, గతి లేక, ఏం లేక, పాపం నీళ్లు లేక, కరెంటు లేక అక్కడ ఉంటే వాళ్ళకు ఉన్న నీడ కూడా లేకుండా చేసినావు కదా. ఇంత దుర్మార్గం. అందుకనే నీకు ఇరాన్ నువ్వు కరెక్ట్ ఎగ్జాంపుల్ చేసినావు. అందుకే ఈ హిట్లర్ ఉండు సవాలేదు. ఇక్కడ యుద్ధంతో పోల్చుకోవాలి, కానీ ప్రజలతో యుద్ధం చేయాల్సినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి ఇవాళ చేస్తుంది ప్రజలతో యుద్ధమేనా? కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇటువంటి తీసుకొచ్చి పెట్టింది. మరి చేయొద్దు. ప్రజాప్రభుత్వం అన్నప్పుడు నువ్వు ఇంతకు ముందు ఏమైతే ఇనుప కంచెలు తీసేసినా అని ఉన్న ఇండ్లు కూడా కొడుతున్నాడు కదా. ఇది ఒక్కటే కాదు, మూసీ పరివాహిక ప్రాంతంలో మొత్తం కూడా సేమ్ అదే పని చేస్తున్నాడు కదా. నువ్వు వాళ్ళకు సపరేట్ ఇండ్లు కట్టించి నువ్వు ఏం చేసావు ఒక చేయి నువ్వు కాలబడి. కానీ ఉన్నోళ్ళని ఏళ్ళ నుంచి ఇప్పుడు మూసి కట్ట పక్కకు ఉన్నాడంటేనే వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటారా? ఎవడన్నా ఆ వాసనకి ఎవడన్నా ఉంటాడా? పుస్తకాలు తీసి బడులకు కూడా పోతున్నారు, బడులు కూడా కొలగొడుతుంది ఆడ పిల్లగాళ్ళే మొత్తం. కాలనీలు కథం పట్టించిండు. వెలుగుమట్ల కూడా అంతే. ఎంత ఘోరం అంటే పరీక్షలున్నాయి, పిల్లలై పుస్తకాలు ఉన్నాయి. అందులో పుస్తకాలు తీసుకునే టైం కూడా నిజంగా కూడా బాంబులు వేసినట్టే, నాజీలు వేసినట్టే. ఇప్పుడు వాడు ఇజ్రాయిల్ వీళ్ళు వాళ్ళ మీద వేసుకుంటున్నట్టే ఇక్కడ కూడా నువ్వు ఇరాన్ మీద ఇక్కడ కూడా నువ్వు అదే చేస్తున్నావు కదా. నువ్వు 5 నిమిషాలు టైం ఇవ్వలే. ఘోరం ఇన్సిడెంట్ ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ ఆడబిడ్డ లోపల మందులున్నాయి, మందు చిట్టీలను పట్టుకొచ్చుకుంటా, ఆ చిట్టులు మందులు తీసుకొచ్చుకుంటా అంటే కూడా వినకుంటే పాపం లోపల పోయి తీసుకొచ్చే లోపల ఆ హరి బరిలా అపార్షన్ అయింది. ఈ పాపం ఏమంది? పిల్లల ఎగ్జామ్స్ అక్కడ మొత్తం పుస్తకాలను ఆడ పోయినాయి. వాళ్ళను తీసుకొచ్చి అంబేద్కర్ భవన్ దగ్గర పడేసినావు. కుక్కలను తీసుకపోయి రోడ్ల మీద కుక్కలను తీసుకొని పోతుంటారు కదా, వాడు కుక్కలను పట్టేటోడు. ఆ తీసుకపోయి వేసినట్టుగా మొత్తం కుటుంబాలను మొత్తం 100 మందిని నువ్వు అక్కడ పెట్టినావు అంబేద్కర్ దగ్గర. 2 టాయిలెట్, తిండి కూడా లేదు, కనీసం తిండి లేదు, నీళ్లు లేవు. ఘోరంగా. ఈవెన్ నువ్వు బయట దేశం కూడా మన దండయాత్ర వేసానికి టైం ఇంత మంచి నీళ్ళను భూవనైనా పెడతాం కదా, అది కూడా చేయలే. ఆ పని కూడా చేయలే. అంత దుర్మార్గంగా కదా. ఎటువంటి వాళ్ళని అసాసినేట్ చేస్తాము అని వర్డ్ వాడని ఎట్లా చూస్తారు? ఎందుకంటే అసాసినేట్ అనేది ప్రజాస్వామికంగా కరెక్ట్ అయినటువంటి పదం కాదు అనేది చర్చ జరుగుతుంది. అసలు ఉన్నది చెప్పాలనా, ఇటువంటి భాష మాట్లాడి ఇట్లా నేను చేస్తున్నా అనేటోళ్ళ మీద సుమోటోగా సుప్రీంకోర్టు అన్న కేసులు పెట్టాలి ఫస్ట్ ఇతని మీద. సుమోటోగా తీసుకొని ఈ ముఖ్యమంత్రిని ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా నువ్వు ఇట్లా మాట్లాడతావు. అప్పుడే తీయాల వెలుగుమట్లలో కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్న తర్వాత నువ్వు ఇండ్లు ఎట్లా గులగొట్టినావు అనేది చెప్పాలి. కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చీఫ్ సెక్రటరీలను కావచ్చు, వీళ్ళని కావచ్చు, ఈవెన్ మూసీలో కూడా అన్ని పర్మిషన్లు ఉన్న తర్వాత నువ్వు ఎట్లా గులగొట్టినావు అని చెప్పి సుమోటోగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇతని స్టేట్మెంట్ల మీద తీసుకొని ఫస్ట్ నేను ఎంక్వైరీ చేసి నేను బర్తరఫ్ చేస్తారా, ఏం అడ్వైజ్ చేస్తారో చేయాలి, కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. పెద్ద స్టేట్మెంట్ చెప్తున్నా నేను. ఆయన చేసినటువంటి కాక్రోచ్ వ్యాఖ్యలకే పెద్ద ఎత్తున యూత్ తిరగబడుతుంది దేశం అంతా. ఇవాళ మైండ్ సెట్ అట్లా అయిపోయింది.
ఆయన తర్వాత ఎన్ని ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకున్నా కానీ ఆయన ఒక్కడు ఇండివిజువల్ కావచ్చు, కానీ నేను మొత్తం జుడిషియరీ సిస్టమ్ గురించి సిస్టమ్ని అడుగుతున్నా నేను. ఇంత మాట్లాడి ఇట్లా ఇంత ఇంత ఘోరంగా అసాసిన్ను కంపారిజన్ చేసుకుంటా ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇంత ఘోరంగా ఇంత బాధ్యత లేకుండా ఒక రోడ్ సైడ్ రోమియో మాట్లాడినట్టు పాండబాల కాడ గాంజాయి దాగి తిరుగుతుంటారు కదా, ఇది బెల్ట్ షాప్లలో మందు దాగి తిరగటం లెక్క మాటలు కావు కదా, అవి కాదు కదా మాట్లాడింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండి అది ఒక రినోవర్డ్ పేపర్ ఎడిటర్ ముంగట ఉండి ఎన్రామ్ దగ్గర ముంగట ఉండి మాట్లాడేది సామాన్య విషయం కాదు. దానికి నాకు తమాషా ఏం తెలుసా, కొంతమంది జనం సపోర్ట్లు కొడుతున్నారు, దానికి నవ్వుతురు. అరే నాకు షాక్ అనిపించింది రాజుభాయ్, అరే ఇది ఏంది జనం ఏంది అంటే ఏ ఎలైట్ సెక్షన్లలో ఉండి మాట్లాడితే ఆ ఎలైట్ వాళ్ళకి అందరికి ఇట్నే కావాలన్నా, ఏంది జనం ఇట్లా చావాలన్నా, జనం ఇల్లు గూలాలన్నా, ఇది ఇక్కడ కథ, ఇది ఏం ఎటుపోతున్నది, సమాజం అంతా ఎటుపోతున్నది. ముఖ్యమంత్రులు మాట్లాడతారు, కిందికెళ్ళి ఒక్కడన్నా లేచి అడగనుండే నాన్ సెన్స్, వాట్ ఆర్ యూ టాకింగ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్, వాట్ ఈస్ దిస్ నేషన్, ఎన్ని త్యాగాల తర్వాత ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చింది, ఎంతమంది త్యాగాలతో తోటైంది, ఎంతమంది అండమాన్ జైళ్ళలో పోయి అడ్రస్సులు లేకుండా వాళ్ళ అడ్రస్సులు లేవు, శవాలు అయినరు, అక్కడనే చచ్చిపోయినరు, అక్కడనే ఉరి తీసిండ్రు, ఆడనే సముద్రంలో వాడేసిండ్రు, ఇక్కడ కూడా జైళ్ళల్లో మగ్గినరు మొత్తము. అట్లా స్వతంత్రం తీసుకొచ్చిన దేశంలో నువ్వు హిట్లర్ లెక్క నేను అసాసిన్ అని చెప్తావా? నీకు సిగ్గు లేదా అని చెప్పాను. ఒకడన్నా లేచి క్రౌడ్కి వెళ్ళి మాట్లాడాలి కదా. ఏం సమాజం, ఎక్కడ పోతుందా ఎలైట్ అంతా ఉల్టా సప్పట్లు కొట్టుడు ఎక్కడిది? ఆ ఎన్రామ్ దగ్గర అంటే చాలా మంది జర్నలిస్టులు కూడా ఉంటారు కదా, మాట్లాడాలి. అట్లీస్ట్ ఎన్రామ్ అన్న మాట్లాడేది ఉండే ఈ మాట, మిస్టర్ రేవంత్ రెడ్డి దిస్ ఇస్ నాట్ ది వే యూ షుడ్ టాక్ అని చెప్పాలి. ఆయన అనాలి, ఖండించలే కదా, ఖండించలే. వాట్ ఈస్ దిస్, వాట్ ఆర్ యూ టాకింగ్ అని చెప్పాలి కదా. ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీకు తెలియదు నువ్వు బచ్చగానివి అని చెప్పి అట్లీస్ట్ చెప్పాలి కదా. ఏంది దేశానికి ఎట్లా స్వతంత్రం వచ్చింది, ఎంతమంది జైళ్ళల్లో మగ్గిపోయి ఉన్నారు, నీ పార్టీ వాళ్ళే 10 సంవత్సరాలు జైళ్ళలో ఉన్నోళ్ళు కదా, నెహ్రూ కావచ్చు, గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో ఉన్నోళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నోళ్ళు కూడా చాలా మంది చేసిరు కదా. హమ్ భీ జీ సక్తే తే ఔరోం కి తరహా హమ్కో భీ పాలా హై మా బాప్ సుఖ్ దుఃఖ్ సహాయకర్ అని చెప్పి రామ్ ప్రసాద్ బిస్మిల్ రాస్తాడు. ఆయన ఉరి తీసిన ఆయన. మేము కూడా అందరి లెక్క మేము కూడా ఉంటే మా అమ్మ నాయనలు కూడా మమ్మల్ని ప్రేమతోనే పెంచిండ్రు, కానీ మేము ఈ దేశం గురించి, మాతృభూమి విముక్తి గురించి, మేము ఈ దేశం గురించి ఉరుకంబాలు ఎక్కుతున్నాం అని చెప్పి ఉరితాళ్ళు ముద్దు పెట్టుకొని చచ్చిపోయిన వాళ్ళ చరిత్రలో ఒకటి చెప్పేది ఉండే, ఆ చెవులోకి అర్థమైతే తెలుస్తుండే కదా. ఇటువంటి చెప్పాలి కదా వాళ్ళు. ఎట్లా మాట్లాడతాడు, ఏం భాష మాట్లాడతాడు, సంపుకుంటూ పోతున్నావు, కమ్ టు హైదరాబాద్ యూ విల్ సీ అని ఏమో దావత్కు పిలిచి నువ్వు చూపిస్తున్నావా ఏంది? ఏమన్నా లాన్లు కట్టినా మొత్తము బెంగళూరులో రోజ్ గార్డెన్ ఉన్నట్టు నేను ఇట్లా ఇటువంటి కట్టినా అని చెప్పి ఇళ్ళన్ని కూల్చేసి ఇవన్నీ చేస్తుంది కాదు, ఏంది నాన్ సెన్స్ చెప్పాలి కదా. కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించింది అందుకేనా? ఎందుకంటే ఎలక్షన్స్ ముందేమో 6 గ్యారెంటీలు చెప్పి అప్పుడు హిట్లర్ పాలన అందిస్తామని చెప్పుంటే ఓట్లేసేటోళ్ళు కాదు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు చూపిస్తారు అంటే మనిషి కొస తాళేదాకా చూడాలంటే అయ్యగారు తాగదు అన్నట్టుగా ఈ పాలనకు వచ్చే ముందు ఏమో అనుకున్నారు. వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే కేసీఆర్ మీద విపరీతమైన వ్యతిరేకత. కేసీఆర్ కూడా నిజంగా కూడా ఈ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం కేసీఆర్ చేయలేదు కనుక జనానికి అప్పటికే కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఎవరో ఒకరు అన్నట్టుగా కాంగ్రెస్కు రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక లేక జనం ఓట్లేసారు. దానికి నాయకత్వం వహించింది కాబట్టి అయిండు. సరే ఏదో మాట్లాడుతుంది కదా, ఏదో తెలంగాణ బిడ్డ, నల్లమల బిడ్డను, పులి బిడ్డను అది ఇది అంటే సరే పులి కాకుండా పిల్లని అవుతాడు అనుకుంటే ఆ పిల్లిగా అయితే లేడు, పులి అయితే రెండుకి ఏమవుతాడు, ఉట్టి లొల్లి తప్ప ఏం లేదు ఆయన దగ్గర ఉన్నది. జనం అట్లా నమ్మి తీసుకొచ్చి పెట్టిండ్రు. కానీ ఇప్పుడు జనానికి అర్థమవుతుంది కదా, అర్థమైనాక మళ్ళీ ఒకసారి ఆల్రెడీ దెబ్బ పడ్డది. ఇప్పుడు ఆయన గుండెల గడపార పెట్టి గుచ్చుతున్నాడు, జనం గుండెల గడపార పెట్టి గుచ్చుతున్నాడు. సో జనానికి అర్థమవుతుంది కదా, ఇప్పుడు అర్థమవుతుంది మళ్ళీ ఆయన వచ్చేది లేదు సచ్చేది లేదు. ఇదే లైన్లో ఉంటే జనం ప్రతిదీ సూక్ష్మంగా చేస్తున్నారు. కింది లెవెల్లో చర్చ జరుగుతున్నది. చర్చ లేని అంశాలను కూడా నా బోటోళ్ళు జనం లోపలికి చర్చనీయ అంశాలుగా తీసుకుపోతాం. వీళ్ళని ఎక్స్పోజ్ చేసే దాంట్లోనే అదే పనిలో ఉన్నాం. దాంట్లో మేము కూడా చాలా రిస్కులు పడుతున్నాం, వ్యక్తిగత రిస్కులు పడుతున్నాం. మమ్మల్ని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అర్ధరాత్రి వచ్చి ఇళ్ళకి వెళ్ళి పోలీసులు వచ్చి ఇక్కడికే వచ్చి తీసుకుపోయారు లోపటేస్తారు. ఈయన అడుగుతా ఆయనే తెలియదు అంటాడు, ఆయన అడుగుతా ఈయన తెలియదు అంటాడు. ఢిల్లీ వాళ్ళు ఇద్దరు కలిసి చేసారు మార్వాడి టైంలల్లా. యాడి పోతే ఆడ సెల్ ఫోన్లు మొత్తం ట్రాకింగే. పోయే ముందే పోలీసు వాళ్ళు ఉంటారు, ఆడ ఉంటే ఆడ పోవాలే, టోల్ గేట్లకు ఆడ చూస్తే పోలీసు వాళ్ళు ఉంటారు. ఎంత ట్రాకింగ్ నడుస్తున్నది, అయినా ఏం భయపడేది లేదు, వీళ్ళకు భయపడేది లేదు. మేం బరాబర్ అమరుల ఆశయాలను, వాళ్ళ ఆలోచన విధానాన్ని, మా నాన్నల సొంటోళ్ళ ఆలోచనలను, వాళ్ళ ఆత్మలను గుండెలు పెట్టుకొని పోతున్నాం. మేము బరాబర్ ప్రజలకు నిర్మోమాటంగా, నిర్భయంగా, ధైర్యంగా ఉన్నట్టు చెప్పే పనిలో మేమున్నాం. ముంగటోళ్ళు ఎవరన్నా పర్వాలేదు, కానీ ప్రజా పోరాటాలు చేస్తున్నటువంటి పృథ్వీ గారికి రాజకీయ ఎజెండా ఏమన్నా ఉందా భవిష్యత్తులో? తెలంగాణకు రాజకీయ ఎజెండా కావాలని మాత్రం బరాబర్ చెప్తున్నాం. తెలంగాణకు ఎజెండా కావాలి. ఇన్ని రోజులు ఆలోచించాలి, ఇప్పుడు ఆలోచిస్తున్నాను నేను కూడా. బరాబర్ కావాలి, ఉండాలి. అసెంబ్లీలో పోయి మాట్లాడే వాళ్ళు ఉండాలి. నేను ఉట్టిగా పోతే వేరే తిరుగున్నది.
నేను నేను అదే కావాలి అని అనుకుంటే ఎప్పుడో అయిటో నేను ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రిని కావాలంటే ఇప్పటిదాకా కాదు 20 ఏళ్ళ కింద మంత్రిని అవుతుంటే నేను నా బ్యాక్గ్రౌండ్ నాకు ఇప్పుడు కాదు, నేను 90s లో ఉన్నప్పుడే చంద్రబాబు దగ్గర నుంచి ఆఫర్స్ వచ్చినాయి. ఇవన్నీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా తెలుసు, ఇవన్నీ తెలుసు ఆయనకు, మా సోపతోడు కనుక అవన్నీ తెలుసు. కానీ నేను తెలంగాణ అనే ఉద్దేశంతో అట్లే ఉన్నా, అట్లే తెలంగాణ సమస్యల గురించి ఇలా నిజంగా రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యేది ఉంటే నాకు అసలు ఆలోచన ఉండకపోవు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ తెలంగాణను ఫెయిల్ చేస్తున్నారు. కేసీఆర్ ఫెయిల్ చేశారు, కేసీఆర్ కుటుంబం ఫెయిల్ చేసింది, మొత్తం తెలంగాణను అవినీతి చేసింది, అస్తిత్వాన్ని కాపాడలే. స్వయం పాలన అయినా కానీ పరాయి పాలన లెక్క కన్నా ఘోరంగా ఉన్నది. ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి కూడా అట్నే ఉన్నారు. మరి రాజకీయ వ్యవస్థ ఇట్లున్నప్పుడు యువతరానికి, నిజమైన యువతరానికి భవిష్యత్తు చూపించాలన్న తెలంగాణ తల్లికి భవిష్యత్తు చూపించాలంటే బరాబర్ నాబోటోళ్ళు రాజకీయ క్షేత్రాలకు రావాల్సిందే, రాబోతున్నాం. థ్యాంక్ యూ పృథ్వీ గారు. సో ఇది పృథ్వీరాజ్ చెప్తుంది. భవిష్యత్తులో తెలంగాణ పోరాటాల తర్వాత నెక్స్ట్ రాజకీయాలకు కూడా అడుగు పెట్టే సూచన ఉంది. మరోవైపు రేవంత్ రెడ్డి హిట్లర్తో పోల్చుకున్నటువంటి ఆయన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం బొందబెడుతుంది. లేదు అంటే మేము ఖచ్చితంగా ప్రజా పోరాటాలు మరింత ఉధృతం చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.